అల్హమ్దులిల్లా సోదరులారా, మనందరం కూడా ఇప్పుడు రమదాన్ మాసంలోని చివరి 10 రోజులలో ఉన్నాం. ఇంకా ఒక వారం రోజులైనట్లయితే ఈ యొక్క పవిత్ర రమదాను మాసం ముగియనున్నది. అయితే ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి చివరి 10 రోజులలో కొన్ని రోజులు గడిచిపోయాయి. 2 తాకరాత్లు కూడా గడిచిపోయాయి. రమదాన్ చివరి 10 రోజులనేటువంటివి చాలా గొప్ప రోజులు. వీటికి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక మహారాత్రి ఉంటుందన్నమాట. అల్లా తాలా ఖురాన్‌లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. సూరా అల్ హదర్ 97వ సూర 3వ వాక్యంలో లైలతుల్ ఖద్రి ఖైరం మిన్ అల్ఫి షహర్. లైలతుల్ ఖద్ర్ అనేది 1000 నెలల కంటే కూడా ఉత్తమమైనది. అంటే ఈ యొక్క చివరి 10 రోజులలో ఒక రాత్రి ఉన్నది. ఆ రాత్రి ఏంటి? 1000 నెలల కంటే కూడా ఉత్తమమైనది. 1000 నెలలు అంటే దాదాపు 83 సంవత్సరాలు. 1000 నెలలంటే ఎన్ని రోజులు? దాదాపు 83 సంవత్సరాలు. అంటే ఒక రాత్రి ఇబాదత్ చేస్తే, ఒక రాత్రి ఆరాధన చేస్తే 83 సంవత్సరాలు ఇబాదత్ చేసిన అంత ఫలితం, అంత పుణ్యం అనేది లభిస్తుందన్నమాట. అంత ప్రాధాన్యత ఉంది ఒక రాత్రికి. కాబట్టి చూడండి సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనపై ఎంత కరుణ చూపుతున్నాడు. ఒక హదీస్‌లో ఈ విధంగా ఉంది. రమదాన్ చివరి 10 రోజులు వచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన తన నడుముని బిగించేవారు. ఏ విధంగానైతే మనం ఏదైనా ఒక పని చేసే ముందు సిద్ధమవుతాం. అంతకుముందు చాలా డీలాగా కూర్చున్న వాళ్ళము ఏదైనా పని ఉందంటే మనం వెంటనే అటెన్షన్ అయ్యి చాలా శ్రద్ధతో ఆ పని చేయడానికి సిద్ధమవుతాం. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా చివరి 10 రోజులలో ఇబాదత్ చేయడానికి ఆయన నడుము బిగించేవారు. అదేవిధంగా ఆయన యొక్క కుటుంబ సభ్యులను కూడా ఆయన ఈ యొక్క చివరి 10 రోజులలో బేసి సంఖ్యలలో ఏవైతే రాత్రులున్నాయో ఆయన వారి కుటుంబ సభ్యులని కూడా రాత్రులలో ఇబాదత్ చేయడానికి ఆయన ప్రోత్సాహం చేసేవారు. అయితే ఈ లైలతుల్ ఖద్ర్ అనేది ఎప్పుడు ఉంటుంది? ఈ యొక్క చివరి 10 రోజులలో అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. లైలతుల్ ఖద్ర్‌ను రమదాన్ చివరి 10 రోజుల్లో బేసి సంఖ్యలో వెతకండి. సహీ బుఖారీలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అంటే 10 రోజులలో 21వ రమదాన్, మళ్ళీ తర్వాత ఒక రోజు గ్యాప్ తర్వాత మళ్ళీ 23వ రమదాన్, ఆ తర్వాత 25వ రమదాన్, తర్వాత 27వ రమదాన్, తర్వాత 29వ రమదాన్. ఈ విధంగా 10 రోజులలో బేసి సంఖ్యలు ఏవైతే ఉంటాయో 21, 23, 25, 27, 29 ఈ రాత్రుల్లో ప్రత్యేకంగా ఇబాదత్ చెయ్యాలి. ఈ రాత్రులు ఏవైతే ఉన్నాయో ఈ బేసి సంఖ్యలలో ప్రత్యేకంగా అల్లాహ్‌తో ఇబాదత్ చెయ్యాలి. మస్జిద్‌లలో అయినా లేదంటే తరావీహ్ పూర్తి అయిన తర్వాత స్వయంగా ఇంట్లోనైనా కానీ కుటుంబ సభ్యులతో సహా జాగరణ అనేది చెయ్యాలి రాత్రుల్లో. అయితే ఈ యొక్క రాత్రులలో చివరి 10 రోజులలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ప్రసాదించినటువంటి ఈ యొక్క బేసి రాత్రులలో మనం ఏం చేయాలి? ఏం చేయాలి అనంటే ఎక్కువగా ఖురాన్ పఠనం చేయాలి. ఎందుకు అనంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథాన్ని ఈ యొక్క రమదాన్ మాసంలో అవతరింపజేశాడు. ఈ విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్‌లోని సూరా అల్ బహరా 185వ వాక్యంలో తెలియజేశాడు. ఏమన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? షహరు రమదాన్ అల్లదీ ఉంజిల ఫీహిల్ ఖురాన్. రమదాను నెలలో మేము ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాము. కాబట్టి ఈ యొక్క రాత్రులలో మనం 2 రాత్రులని గడిపాము అల్లా దయ వల్ల. ఇంకా మిగిలిన 3 రాత్రులున్నాయి. వాటిలో కూడా ఏం చేయాలి? ముందు ఎక్కువగా ఖురాన్ పఠనం చేయడానికి మనం ప్రాధాన్యతను ఇవ్వాలి. ఎందుకంటే ఖురాన్ అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క రమదాన్ మాసంలో చేశాడు. కాబట్టి ఈ రోజుల్లో ఎక్కువగా ఖురాన్ ఎక్కువగా చదవాలి. రెండవదేంటిది? రాత్రి తహజ్జుద్ నమాజులను చెయ్యాలి. ఎవరు లైలతుల్ ఖద్ర్ రాత్రి ఈమాన్‌తో మరియు ప్రతిఫలం ఆశిస్తూ నమాజ్ చేస్తారో వారి గత పాపాలు క్షమించబడతాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అంటే ఈ యొక్క లైలతుల్ ఖద్రులలో తర్వాత ఆ ఈమాన్‌తో అంటే విశ్వాసంతో అల్లాహ్ పైన విశ్వాసంతో దాని ద్వారా ప్రతిఫలం వస్తుందనే ఒక ఆశతో ఈ యొక్క నమాజ్‌ని, తహజ్జుద్‌ని, తరావీహ్ నమాజ్‌ని ఎవరైతే స్థాపిస్తారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి యొక్క గడిచిపోయినటువంటి పాపాలను క్షమిస్తాను అని అనడం జరిగింది. తర్వాత ఎక్కువగా
దువా చేయాలి ఈ యొక్క రాత్రులలో. ఏం దువా చేయాలి? ఆయిషా రలియల్లాహు తాలా అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఈ విధంగా అడిగారు. నేను లైలతుల్ ఖద్ర్ రాత్రి నాకు తెలిస్తే నేను ఏ దువా చెయ్యాలి? ఈరోజు లైలతుల్ ఖద్ర్ అని తెలిస్తే నేను ఆ రోజు ఏం దువా చెయ్యాలి? అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. ఏమని? అల్లాహుమ్మా ఇన్నక అఫువున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్నీ. ఈ యొక్క దుఆను అధికంగా పఠించాలని తెలియజేశారనమాట. దీని అర్థం ఏంటి? ఓ అల్లా, నీవు క్షమించేవాడివి. తర్వాత క్షమాపణను నీవు ప్రేమిస్తావు. కాబట్టి నన్ను క్షమించు అని ఈ యొక్క దుఆను అధికంగా పఠించమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క 3 విషయాలను మనం ఏం చేయాలి? ఈ యొక్క తాగరాత్రులు ఏవైతే ఉన్నాయో, ఈ రోజులలో ఈ యొక్క ఆరాధనలను మనం చేసేటువంటి ప్రయత్నం చెయ్యాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి ఆయన సహాబాలకు చెప్పారు, నా ఉమ్మత్ వయస్సు అనేది తక్కువగా ఉంటుంది. చూడండి, గతంలో ప్రవక్తలు తర్వాత చాలామంది పెద్ద పెద్దవారు 1000 సంవత్సరాలు, 900 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు వాళ్ళు బ్రతికేవారు. ఉదాహరణకి నూహ్ అలైహిస్సలాం వారు 950 సంవత్సరాలు ఆయన ఇస్లాం యొక్క సందేశాన్ని ఇచ్చారని మనకి వస్తుంది. అంటే ఆయన ఇంకా ప్రవక్తగా కాకముందు ఆయన ఇంక ఎన్ని సంవత్సరాలు ఉండేవారు. ఆ విధంగా చాలామంది ప్రవక్తలు కొన్ని వందల, వేల సంవత్సరాలు బ్రతికిన వారు ఉన్నారు. కాబట్టి ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉమ్మత్ యొక్క వయస్సు అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ అల్లాహ్ వారికి లైలతుల్ ఖద్ర్ ఇచ్చాడు. అంటే మన జీవితకాలం తక్కువైనా కూడా అల్లాహ్ మనకు ఎక్కువగా పుణ్యం సంపాదించేటువంటి అవకాశం ఇచ్చాడు. అంటే లైలతుల్ ఖద్ర్ ప్రసాదించడం అంటే లైలతుల్ ఖద్ర్ ఒక రాత్రి ఎన్ని నెలలతో సమానం? దాదాపు 1000 నెలలతో సమానం. అంటే 83 సంవత్సరాలు. చూడండి, ఒక రాత్రి అంత గొప్పగా పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి అవకాశాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ప్రసాదించాడు. కాబట్టి ఇలా ఒక 40 సంవత్సరాలు, 40 రమదాన్లు మనం గడిపినట్లయితే అలా ఆ విధంగా లెక్క చేసుకుంటూ పోతే మనం ఎన్ని సంవత్సరాలు అవుతుంది? కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, నా ఉమ్మత్ వయస్సు తక్కువగా ఉంటుంది కానీ అల్లాహ్ తాలా వాళ్ళకి లైలతుల్ ఖద్ర్ ఇచ్చాడు. అంటే మన జీవితకాలం తక్కువైనా అల్లాహ్ మనకి ఎక్కువగా పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి అవకాశాన్ని మనకి ప్రసాదించడం జరిగింది. కాబట్టి దురదృష్టకర విషయం ఏమిటి అంటే మనం ఈ యొక్క లైలతుల్ ఖద్ర్ రోజులను కూడా సాధారణ రోజుల లాగానే వృధాగానే, వట్టిగానే అసలు ఈరోజు లైలతుల్ ఖద్ర్ అయినా, అసలు ఈరోజు బేసి సంఖ్యలో చివరి 10 రోజులలో ఒక రోజు ముఖ్యమైన రోజైనా అనే విషయం కూడా మనం తెలుసుకోలేని దురదృష్టకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి బేసి సంఖ్యలలో లైలతుల్ ఖద్ర్‌లో అల్లాహ్ యొక్క ఆరాధన చేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అయితే ఈ విధంగా మనం జాగ్రత్త పడాల్సినటువంటి చివరి 10 రోజుల్లో చాలామంది ఏం చేస్తారు? చివరి 10 రోజుల్లో బేసి రాత్రుల్లో లైలతుల్ ఖద్ర్‌లో మస్జిద్‌కు వస్తారు. చాలా జాగ్రత్తగా అల్లాహ్ యొక్క ఆరాధన చేయకుండా ఏం చేస్తారు? కాలక్షేపం కోసం రాత్రంతా మొబైల్ ఫోన్ వాడతారు అక్కడ కూడా. తర్వాత సోషల్ మీడియా వాడతారు. తర్వాత వ్యర్థమైన మాటలు మాట్లాడతారు. ఆ యొక్క లైలతుల్ ఖద్ర్ యొక్క రాత్రిలో, ఒక ఘనమైనటువంటి రాత్రిలో కూడా ఏం చేస్తారో సెల్ ఫోన్‌లు వాడడం, సోషల్ మీడియా వాడడం, తర్వాత వ్యర్థమైన మాటలు మాట్లాడడం, తర్వాత మస్జిద్‌లోకి వచ్చి పడుకోవడం. ఇలా ముఖ్యమైనటువంటి రోజుల్లో కూడా మస్జిద్‌లోకి వచ్చి కాలక్షేపాన్ని చేయటటువంటి ప్రయత్నం చేస్తారు. తర్వాత వాస్తవానికి ఈ యొక్క రోజుల్లో ఏం చేయాలి? ఒక నిజమైన మోమిన్ ఈ యొక్క రోజుల్లో ఏం చేస్తాడు? ఖురాన్ పారాయణం చేస్తాడు. నమాజులను పాటిస్తాడు. ముఖ్యంగా నఫిల్ నమాజులని ఆచరిస్తాడు. తర్వాత అల్లాహ్ యొక్క జికర్ చేస్తాడు. తర్వాత ఎక్కువగా దుఆ అనేది చేస్తాడు. తర్వాత సదకా, ఖైరాత్‌లు అనేటువంటివి చేయడం అనేటువంటిది జరుగుతుంది. రమదాను నెల ప్రారంభమైనప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. ఏమని? ఇప్పుడు మీరున్న నెలలో ఒక రాత్రి ఉంది. అది 1000 నెలల కంటే శ్రేష్టమైనది, ఉత్తమమైనది. దాన్ని పొందలేకపోయిన వాడు వాస్తవానికి శుభాలన్నింటినీ కోల్పోయాడు. నిజం చెప్పాలంటే ఎంతో దురదృష్టవంతులే దాని యొక్క శుభాలని కోల్పోతాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు తెలియజేయడం జరిగింది. కాబట్టి మనం ఈ యొక్క చివరి 10 రోజులలో 5 రోజులు ఏవైతే ఉన్నాయో ఆ 5 రాత్రులు కూడా మనం మస్జిద్‌లోకి వచ్చి ప్రత్యేక ఆరాధనలను చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకు? ఒకవేళ అది గనక రాత్రులలో కూడా మనం సాధారణంగానే ఇంట్లోనే పడుకొని సమయాన్ని వృధా చేసినట్లయితే ఏమంటున్నాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు? వీరు ఎంతో
దురదృష్టవంతులు. తర్వాత అనేక రకాల శుభాలను కోల్పోతారు వీరు. కాబట్టి చూడండి, చాలామంది ప్రశ్నిస్తారు. ఏమైనా మేము చాలా కష్టపడుతున్నాం. మా ఇంట్లో ఏమి అయినా గాని ఇబ్బందులు దూరం అవ్వడం లేదు. ఆ కారుణ్యం, ప్రశాంతత అనేటువంటిది ఉండటం లేదు. ఇలా చాలా రకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నాము. ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులో పడి ఉన్నాము. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఏదైనా స్థలానికి వెళ్లి ఏదైనా చేస్తే ఆ యొక్క బాధ దూరం అవుతుంది కావచ్చు. లేదన్నా వేరే కాడికి ఏదైనా చేసి ఏదైనా బలిస్తే అక్కడ మా ఈ కష్టం దూరం అవుతుంది కావచ్చు అనే ఒక మూఢనమ్మకాల్లో బ్రతుకుతున్నాం. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఇలాంటి రోజులను ప్రసాదించి ఆయన కారుణ్యానికి దగ్గర అవ్వమని చెప్తున్నాడు. ఇలాంటి రోజులను మనం ఉపయోగించుకొని ముఖ్యంగా పవిత్ర రమదాన మాసంలో పవిత్రంగా మనం జీవితాన్ని గడిపినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన యొక్క కారుణ్యం ద్వారా మన జీవితంలో ఎదురయ్యేటువంటి ఏవైతే మనం ఆహ్, కష్టాలున్నా తర్వాత వేరే ఏ బాధలున్నా కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాటిని దూరం చేస్తావు. ముఖ్యంగా ఇందులో చివరి 10 రోజులలో 5 రోజులు ఏవైతే ఉన్నాయో అందులో ఎక్కువగా అల్లాహ్‌తో దుఆ చేయడం, క్షమాపణ వేడుకోవడం, మన యొక్క ఇబ్బందులని అల్లాహ్ ముందు తెలియజేయడం అనేటువంటిది చాలా అవసరం. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క రాత్రుల్లో దుఆలను కూడా స్వీకరిస్తాడు. కాబట్టి వీ మనం ఈ యొక్క ఆరాధనలో ఈ యొక్క రాత్రులని గడపాలి. తర్వాత ఒక హదీస్‌లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. లైలతుల్ ఖద్ర్ పొంది కూడా, అంటే ఈరోజు లైలతుల్ ఖద్ర్ అని తెలిసి కూడా దాన్ని వృధాగా పెట్టినట్లయితే వాళ్ళంత దురదృష్టవంతులు మరెవ్వరు ఉండరని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు తెలియజేస్తున్నారు. కాబట్టి సోదరులారా, మనకి ఇషా నమాజ్ అయిన వెంటనే ఏం చేయాలి? వీలైతే తరావీ నమాజ్ పూర్తయిన వెంటనే మస్జిద్‌లోనైనా లేదంటే స్వయంగా ఇంట్లోనైనా కానీ కుటుంబ సభ్యులతో సహా జాగరణ అనేది చెయ్యాలి. జాగరణలో మళ్ళీ ఫోన్‌లు వాడటం, తర్వాత వృధాగా మాట్లాడుకోవటం, వ్యర్థమైనటువంటి పనులు చేయకుండా ఏం చేయాలి? తెలుగులో ఖురాన్ చదవడం, లేదంటే ఏ భాష వస్తే ఆ భాషలో ఖురాన్ అధ్యయనం చేయడం, దాన్ని చదవటం, అర్థం చేసుకోవటం, మంచి బయాన్లు వినటం, జ్ఞానాన్ని సంపాదించుకోవడం, తర్వాత ఇంట్లో వాళ్ళకి కూడా ఆ విధంగా చెయ్యమని బోధించడం ద్వారా ఏమవుతుంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన యొక్క కారుణ్యం అనేటువంటిది కురిపించడం జరుగుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రమదాన్ మన జీవితంలో చివరి రమదాన్ కూడా కావచ్చు. అవునా లేదా? ఈ యొక్క రమదాన్ మాసం అనేది మన జీవితంలో చివరి రమదాన్ కూడా కావచ్చు. ఇదే రమదాన్ మన జీవితం ఆఖరి రమదాన్ కూడా కావచ్చు. మనకు తెలియదు. వచ్చే రమదాన్ వస్తుందో మనకి లేదో. మనం బ్రతికి ఉంటామో లేదో కూడా మనకు తెలియదు. కాబట్టి ఈ చివరి 10 రోజులను అల్లాహ్‌కు దగ్గరయ్యేటువంటి ఒక అవకాశంగా మనం ఉపయోగించుకోవాలి. అల్లాహ్ మనందరిని ఈ యొక్క లైలతుల్ ఖద్ర్ దానిని పొందే వారిలో మనందరిని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెయ్యుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరిని క్షమించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గంలో మనందరికీ ఉన్నతమైనటువంటి ప్రదేశాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికి కూడా ఈ యొక్క చివరి 10 రోజులు అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తూ సమయాన్ని వృధా చేయకుండా గడిపేటువంటి సద్బుద్ధిని మనందరికీ ప్రసాదించుగాక.